అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి మరొక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఏంటయ్యా అంటే, తిరుపతి స్వామివారి పరకామణిలో పడినటువంటి విదేశీ డాలర్లు అక్రమంగా తరలించారు, అక్రమంగా దోచుకున్నారంట. ఎస్, ఇది గత ప్రభుత్వంలో జరిగిన అంశం కొత్తగా వెలుగులోకి వచ్చింది. కనీసం దేవుడి సొమ్ము దేవుడికే ఉపయోగించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ సొమ్ముని ఎలా వాడారు, ఆ సొమ్ముని ఎలా ఖర్చు పెట్టుకున్నారు, ఆ సొమ్ముతో ఎలా ఆస్తులు కూడగొట్టుకున్నారు అనే అంశం మనం ఈరోజు మాట్లాడదాం. టాపిక్ చాలా బాగుంది కదా, ఖచ్చితంగా ఇది మనం మంచిగా మాట్లాడదాం. మంచిగా మాట్లాడాలంటే మీరేం చేయాలి? వీడియోకి లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూసేస్తున్నారు. అట్లయితే నాకేం సపోర్ట్ ఉంటుంది? మిమ్మల్ని నమ్ముకున్నాయి కదా నేను యూట్యూబ్లోకి వచ్చింది. జర సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తే ఇంకా మంచి మంచి అంశాలు కూడా మనం చర్చించుకుందాం. ఇక వీడియోలోకి వెళ్దాం. మీరు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, నాకు తెలుసు. మీ మీద నాకు నమ్మకం ఉంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే 2023లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఒక అంశం ఈరోజు తెర మీదకి వచ్చింది. అసలు ఏంటి అంశం, ఏం జరిగింది అంటే, అయ్యంగారి మఠంలో క్లర్కుగా పనిచేస్తున్నటువంటి రవికుమార్ అనే వ్యక్తి పరకామణి లెక్కింపులో అక్కడ విజిలెన్స్ అధికారిగా పనిచేస్తుంది. అంటే అక్కడ ఒక అధికారిగా పనిచేసినట్టు, క్లర్క్నే అధికారిగా చేయడం ఏంటండి, మరి దారుణం. కాకపోతే ఆయన ఏం చేసేది, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఆయన ఏం చేసేది, పరకామణిలో పడినటువంటి ఆ విదేశీ డాలర్లన్నీ తీసుకెళ్ళి ఆయన పక్కదోవ పట్టించేవాడంట. పక్కదోవ పట్టించిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి చందు అనే ఒక వ్యక్తి, అంటే అక్కడ ఒక వర్కరో లేకుంటే ఆయన అధికారి ఏమో మనకైతే ఆ విషయం తెలియదు, కానీ అక్కడ చందు అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పై అధికారికి ఈ అంశాన్ని తీసుకెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళాడంట. సార్, ఈయన ఈ డబ్బులన్నీ, ఈ డాలర్స్ అన్ని పక్కదోవ పట్టిస్తుండే, తీసుకెళ్ళిపోతుండే సార్, ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు అని ఉన్నతాధికారికి చెప్తే, ఆ ఉన్నతాధికారి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కలిసి ఈ రవికుమార్ని చెక్ చేశారట. చెక్ చేస్తే $100 తరలించినట్టు, $100 తీసుకెళ్ళినట్టు ఆయన దగ్గర రుజువు అయిందంట. జనరల్గా ఇది దొంగతనం కిందే. ఏ రాష్ట్రంలోనైనా దొంగతనం జరిగితే ఏం చేయాలి? ఫస్ట్ కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎట్లనో కడతారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన చేసిన దొంగతనాన్ని కోర్టులో నిరూపించాలి. నిరూపించిన తర్వాత జైల్లో పెట్టాలి. ఇది ఏ రాష్ట్రంలోనైనా జరగవలసిన పరిస్థితి, ఏ రాష్ట్రంలో జరగవలసిన అంశం. ఇది చిన్న పిల్లగాడిని అడిగినా కూడా ఇదే జరగాలని చెప్తారు. కానీ గతంలో మనకు జరిగిన ఒక పెద్ద అద్భుతం ఏంటంటే, ఆయన ద్వారా ఇంకొక పర్సన్, అదే టీటీడీలో ఇంకొక పర్సన్, పేర్లు ఎందుకులే, మళ్ళీ పేర్లు అదొక దరిద్రం. మళ్ళీ ఆయన ఇంకొక ఉన్నతాధికారితో కలిసి వీళ్ళు ఏమంటారు దాన్ని, రాజీ కుదుర్చుకొని ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆ రవికుమార్ దగ్గర ఉన్న ఆస్తిని మొత్తం టీటీడీ పేరు మీద రాయించుకున్నారంట. మరి ఆ ఆస్తులు ఏమైనాయి? అసలు ఈ రాజీ కుదుర్చుకోవడం ఏంటి? రాజీ కుదుర్చుకున్నాక ఆస్తులన్నీ తీసుకెళ్ళి టీటీడీ పేరు మీద ఏం జరిగింది? అసలు ఏం జరిగింది గతంలో? ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు అంత దారుణంగా జరిగిన అంశం. అసలు ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళ మీద మళ్ళీ ఇప్పుడు కేసు నమోదు అయిందంట రవికుమార్ మీద. ఈ ఆధారాలన్నీ ధ్వంసం చేసి, అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నత పోలీస్ అధికారి గతంలో జరిగిన ఈ అన్యాయాలు, అక్రమాలు, ఈ దొంగతనాలు అవన్నీ అక్రమాలు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వెలికి తీసి మమ్మల్ని ఎక్కడ జైల్లో పెడతాదనే ఉద్దేశంతో గతంలో జరిగిన ఇలాంటి అంశాలను సకానికి సగం ఆధారాలు ధ్వంసం చేసిందంట. ఎక్కడ ఆధారాలు లేవంట. ఆధారాల ధ్వంసంలో కూడా ఈయన పైన కేసు పెట్టారు. ఇప్పుడు నడుస్తుంది. ఇంకొక 2-3 రోజుల్లో ఏ అంశం అనేది బయటకు వస్తుంది. అసలు చూడండి, అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే ఇది మళ్ళీ మతాలకి మధ్య జరిగిన స్విచ్ పెట్టడం అంటారు ఏమో నాకు తెలియదు. కానీ మరి అట్లా ఆలోచిస్తే నేనేం చేయలేను. కానీ క్రిస్టియన్కి సంబంధించిన చర్చి నుంచి డబ్బులు గవర్నమెంట్కి రావు, ముస్లింకి సంబంధించిన మసీదుల నుంచి డబ్బులు గవర్నమెంట్కి రావు. టీటీడీ అంటే టీటీడీనే కాదు, ఏ దైవక్షేత్రాలు కానీ, ఏ గుడుల దగ్గర నుంచి కానీ వాటి డబ్బులు గవర్నమెంట్కి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు గవర్నమెంట్ తీసుకోవాలి? అవే డబ్బులు ఆ టెంపుల్ డెవలప్మెంట్కి, లేకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి టెంపుల్ డెవలప్మెంట్కి ఎందుకు వాడట్లేదు? ఎందుకు వాడరు?
ఇది నాకు చాలా పెద్ద డౌట్. అది ఏం జరుగుతుందో ఏందో అసలు ఏమైతే అర్థం అవ్వట్లేదు. ఇది మన మహానుభావులు చేసినటువంటి అంశం. డబ్బులు దేవుడు డబ్బుల్నే దొంగతనం చేసేసి దేవుడు డబ్బులు దొంగతనం చేసినప్పుడు సాధారణంగా కేసు పెట్టాలి, కేసు పెట్టి కోర్టులో పెట్టాలి, కోర్టు పెట్టి జైల్లో పెట్టాలి. ఇదంతా వ్యవహారం మర్చిపోయి దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ కుదుర్చుకుని మరి ఆయన దగ్గర ఎంత డబ్బు కొట్టేశారో మరి అది ఆ విషయం తెలియదు. రాజీ కుదుర్చుకున్న వ్యక్తి రవికుమార్ దగ్గర ఎంత డబ్బులు కొట్టేశాడో మరి ఆ విషయమే తెలియదు. కొట్టేసిన తర్వాత ఆయన దగ్గర నాశనంతో టీటీడీ పేరు మీద రాపించుకున్నారంట. ఇదేనా అంటే గతంలో జరిగిన పాలన? వాళ్ళు ఏమైనా గట్టిగా మాట్లాడితే లేని పని పంచాయతీ మనకెందుకు? మీ అందరికి అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.